లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు అన్నా చెల్లెల మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. సందు దొరికినప్పుడల్లా తన స్టైల్లో వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీట్, వీలైతే ప్రెస్ మీట్లు, వేదిక ఏదైనా సరే అన్న జగన్ మీద అంతెత్తున లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టులు, అరెస్టులపై, కాంగ్రెస్ ఓటింగ్పై, జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి షర్మిల మరోసారి విరుచుకుపడడంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆస్తుల మ్యాటర్లో కన్నా రాజకీయ రంగస్థలంలో అన్నా చెల్లెళ్ళు బస్తిమే సవాల్ అనుకుంటున్నారు. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు అన్నా చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. సందు దొరికినప్పుడల్లా తన స్టైల్లో వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీట్లు, వీలైతే ప్రెస్ మీట్లు, వేదిక ఏదైనా సరే అన్న జగన్ మీద అంతెత్తున లేస్తున్నారు షర్మిల. అధికార టీడీపీ తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో కాలు పెడతామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులెవ్వరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు, మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేరని షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు గెలిచిన మీకు, ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. ఇక ఇదే అంశంపై ట్విట్టర్లోనూ అన్నకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి, అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంట్ అనేది తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు. షర్మిల ఈ రేంజ్లో విమర్శలు గుప్పించడానికి కారణం బుధవారం జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్లో చేసిన కామెంట్సే. అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై పత్రికా విలేకరులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్ షర్మిల గురించి మాట్లాడవద్దని, అయినా వారికి ఏపీలో 1.7% మాత్రమే ఓటు బ్యాంక్ ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ అంటూ ఇక వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటన్నారు. They have 1.7% vote share. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh, please. మొత్తంగా వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై టీడీపీ నేతల కన్నా సొంత చెల్లెలు షర్మిలానే ఎక్కువ ఆరోపణలు చేస్తుంది. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి టీడీపీనా లేక షర్మిలానా అనే రీతిలో అన్నయ్యను ఉతికి ఆరేస్తుంది చెల్లెలు. అంతు లేకుండా నడుస్తున్న వీరి వార్ నెక్స్ట్ ఏ లెవెల్ కు వెళ్తుందో అని పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా చర్చ నడుస్తోంది.
For more videos like this, subscribe Big TV channel.